ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు ములుగులో కాంగ్రెస్ ముందంజలో ఉండగా ఇతర ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఫలితాలు వెలువడుతున్నాయి. మరి కాసేపట్లో ఫైనల్ ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో వరుసగా ఫలితాలు అనేవి బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటివరకైతే పోస్టల్ బ్యాలెట్తో పాటు ఇటు ఈ ఓట్ల లెక్కింపులో కూడా కాంగ్రెస్ అనేది లీడింగ్లో ఉన్నట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా ములుగు లోపల మాత్రం చాలా వేగంగా ఫలితాలు వస్తున్నాయి. చూస్తున్నాం మనం, ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే ములుగు లోపల మాత్రం వరుసగా 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఇప్పటికీ 5 గెలువగా బీఆర్ఎస్ 3 విజయం సాధించింది. అలాగే నర్సంపేటలో 30 వార్డులు, మహబాద్ 32, జనగామ 20, వర్ధన్పేట 12, స్టేషన్ గన్పూర్ 18, పరకలలో 22. ఇందులో ఇక్కడ బీఆర్ఎస్ 1 బోని చేసింది. ఇంకా మిగతా ఫలితాలు రావాల్సి ఉంది. భూపాలపల్లిలో 30 వార్డులు, మరిపేడలో 16 వార్డులకు ఇక్కడ 1 కాంగ్రెస్ విజయం సాధించింది. తొర్రూరు లోపల 16 వార్డులు, కేసముద్రం 16 వార్డులు, కేసముద్రం లోపల 1 కాంగ్రెస్ బోన్ చేసింది. డోర్నకల్లో 15 వార్డులు ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది, కొనసాగుతూ ఉంది. వరుసగా ఇప్పటివరకైతే వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టుగా కనబడుతోంది. ప్రతి చోట కూడా పోటీ అనేది చాలా ఉత్కంఠగా కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఎక్కువగా పోటీ కనిపిస్తున్న పరిస్థితి. అయితే కొన్ని ఓట్ల మెజార్టీతో, కొన్ని ఓట్ల తేడాతోనే ఇక్కడ విజయం సాధిస్తున్నారని చెప్పవచ్చు. ములుగు లోపల సీతక్క అక్కడ చేసిన ప్రచారం కానీ, అక్కడ తాను తీసుకున్న శ్రద్ధ కానీ అది ఫలితాల వైపు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య ఈ అభ్యర్థులైతే తమ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క దగ్గర మూడు రౌండ్లు 3 టేబుల్స్ వేసి చేస్తూ ఉంటే ఒక్కొక్క దగ్గర 1 రౌండ్ లోపల ఎన్నికల ఫలితాలు తీసి విజయాలనేది ప్రకటిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మధ్యాహ్నం వరకెల్లా కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV.